రాష్ట్రంలో నిర్మాణాలకు ఎంత అవసరమైతే అంత ఇసుక అందిస్తామని ప్రభుత్వం చెప్పింది. రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఆ ఏర్పాట్లను చేసిన మంది ఇదే విషయం మీద అధికారులతో రివ్యూ చేసిన మంత్రి కేటీఆర్ ప్రజల అవసరాలకు కొరత లేకుండా ఇసుక అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇసుక అవసరం ఉంటే టీఎస్ఎండీసీ వెబ్ పోర్టల్ బుక్ చేసుకోవాలని సూచించారు. ఇసుక కొరత సృష్టిస్తే ఊరుకునేది లేదన్నారు రాష్ట్ర గనులు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో రివ్యూ చేసిన మంత్రి ఇసుక కొరత సృష్టించేటోళ్ల మీద క్రిమినల్ కేసులు పెడతామని చెప్పారు. కొన్ని చోట్ల ఇసుక డంపులు ఏర్పాటు చేస్తున్నారని, రేట్లు పెంచుతున్నారని అన్నారు. చట్టబద్ధంగా లేని డంపులను సీజ్ చేస్తామని చెప్పారు. మినరల్ డీలర్ లైసెన్స్ లేకుండా ఇసుక స్టాకులు ఉంటే చట్ట ప్రకారం ఫైన్లు కూడా వేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎవరైనా సరే తమ నిర్మాణాలకైనా మిగతా అవసరాలకైనా ఇసుక అవసరమైతే టీఎస్ఎండీసీ ఆన్లైన్ పోర్టల్ www.sand.telangana.gov.in నుంచి బుక్ చేసుకోవాలని కేటీఆర్ కోరారు. సరఫరాల ఎసొంటి ఇబ్బందులున్నా, ఎక్కడన్నా చట్టబద్ధంగా లేని డంపులు కనిపించినా రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నంబర్లు 04023323150, 9000405705 కు ఫోన్ చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల మీద స్పెషల్ నజర్ పెట్టింది సర్కార్. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామన్న లీడర్లు దానికి తగ్గట్టుగా ప్లాన్ చేస్తున్నారు. మిగిలిన 2 ఏళ్లలో పనులన్నీ పూర్తి చేయాలని చూస్తున్నారు అధికార పార్టీ నేతలు. వచ్చే ఎన్నికలప్పటికీ హైదరాబాద్ లా 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, జిల్లాకు 2 లక్షల ఇండ్లు నిర్మించడం మీద నజర్ పెట్టింది సర్కార్. ఇప్పటికే శరత్ నగర్ లా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇచ్చిన ప్రభుత్వం మిగిలిన స్లమ్ ఏరియాల ఇండ్ల నిర్మాణం మీద ఫోకస్ పెట్టింది. బాగ్లింగంపల్లి, అహ్మద్గూడలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. నగరంలో 16,562 ఇళ్లకు టెండర్లు పూర్తయి పనులు కూడా మొదలయ్యాయి. తొందరలోనే మరో 16,000 ఇళ్లకు టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంకో 70,000 ఇళ్లకు ఒకేసారి టెండర్లు పిలవాలని చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల శంకుస్థాపనకు కసరత్తు చేస్తుంది సర్కార్. ఇప్పటికే గజ్వెల్ల పేదలకు ఇండ్లు కట్టించింది. ఖమ్మం జిల్లాలో కూడా లబ్ధిదారులకు ఇండ్లు కట్టించి ఇచ్చారు. మిగతా నియోజకవర్గాల్లో ఇండ్లు కట్టేటందుకు భూమి సేకరిస్తున్నారు. 1-2 నెలలల్లా అన్ని నియోజకవర్గాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు అధికార పార్టీ నేతలు. మళ్ళా అసెంబ్లీ ఎన్నికల కల్లా ఇంటింటికి మంచినీళ్లు ఇయ్యకపోతే ఓట్లడగబోమన్న టీఆర్ఎస్ నేతలు మిషన్ భగీరథ పనులు చకచకా చేస్తున్నారు. 2017 చివరి నాటికి ఇంటింటికి నీళ్లు అందించాలనే టార్గెట్ తో పనిచేస్తున్నారు. హైదరాబాద్ లో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం 65 రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపట్టారు. 2,000 కోట్ల రూపాయలు హడ్కో నుంచి అప్పు తీసుకుని ఈ రిజర్వాయర్లు పూర్తి చేస్తున్నట్లు నేతలు చెబుతున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు కూడా స్పీడ్ గా జరుగుతున్నాయి. పాలమూరు, రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులను తొందరగా పూర్తి చేయాలని చూస్తున్నారు నేతలు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అటవీ భూమిని ఇచ్చేందుకు కేంద్రం ఒప్పుకోవడంతో లైన్ క్లియర్ అయింది. వచ్చే ఎన్నికల్లోగా ఈ 2 ప్రాజెక్టుల ఫలాలు ప్రజలకు అందించేందుకు ప్లాన్ చేశారు లీడర్లు. ప్రధానమైన ఈ 3 పథకాలు పూర్తి చేస్తే ప్రతిపక్షాల మీద పైచేయి సాధించినట్లేనని అంటున్నారు అధికార పార్టీ నేతలు.